నమస్తే. ఆపరేషన్ అస్మిత వణికించే వాస్తవాలు. ఈ వీడియో కోసం నేను పెట్టిన థంబ్నెయిల్ టైటిల్ మత మార్పిడి ముఠ ఈ దేశంలో ఎట్లా తమ పథకాన్ని అమలు చేస్తుంది, హిందూ బాలికలను యువతులను లక్ష్యంగా చేసుకుని ఎట్లా వాళ్ళని వల్ల వేసుకుంటుంది, ఎట్లా ఉచ్చులోకి లాగుతుంది, ఎట్లా తమ కుట్ర చేస్తోంది దేశం మీద. ఫేక్ అకౌంట్లతో ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా ఫేక్ అకౌంట్లతో, ఫేక్ ఐడెంటిటీస్ తో, ఎందుకంటే వాళ్ళెవరు హిందువులు కాదు కానీ హిందూ పేరుంటుంది, అట్లా ఫేక్ ఐడీలతో అమ్మాయిలకు దగ్గర అవుతారు. పిల్లలు 8-9 తరగతి వాళ్ళు కూడా ఉన్నారు, టీనేజర్స్, అప్పుడప్పుడే టీనేజ్లు అడుగు పెట్టిన పిల్లల నుంచి యువత వరకు ఉన్నారు. మాటలు కలుపుతారు, ప్రేమ పేరుతో దగ్గర అవుతారు, మాయ చేస్తారు, వల్ల వేసుకుంటారు, లోబరుచుకుంటారు. తర్వాత క్రమంగా వాళ్లకు ఇస్లాం నెక్కిస్తున్నారు, మతోన్మాదులను తయారు చేస్తున్నారు వాళ్ళని. అందుకోసం యూట్యూబ్ లో వీడియోలు చూపిస్తారు, కూర్చోబెట్టి వాళ్లకు గంటలు గంటలు ఆన్లైన్ క్లాసులు ఇప్పిస్తున్నారు ఇస్లాం గురించి చెప్పడానికి, హిందుత్వ గురించి వ్యతిరేకంగా చెప్పడానికి, హిందూ మతం మీద విద్వేషం పుట్టేలా, ఇస్లాం మీద ప్రేమ పుట్టేలా. అందుకోసం విదేశాల నుంచి ఫండింగ్, 6 రాష్ట్రాల్లో కార్యకలాపాలు, 9 ప్రాంతాల్లో, మొత్తం 6 రాష్ట్రాల్లో 9 ప్రాంతాల్లో ఈ ముఠా కార్యకలాపాలు. అయితే ఈ ముఠా గుట్టును రట్టు చేసింది, ముఠాను పట్టుకుంది అగ్ర పోలీస్ డిపార్ట్మెంట్, యూపీ పోలీసులు. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఆపరేషన్ అస్మిత. నిజంగా అసలు ఏంటి ఆ ముఠా కార్యకలాపాలు ఏంటి అని తెలిస్తే నిజంగా అందుకే చెప్పాను వణికించే వాస్తవాలని. బాబాయ్ మన చుట్టూ ఇంత జరుగుతుందా, మన దేశంలో మన చుట్టూ ఇంత జరుగుతుందా అనిపిస్తుంది. అసలు ఎట్లా మొదలైందో చెప్తా. ఆగ్రా నుంచి మొదలు పెడదాం. మనం ఆగ్రాకి వెళ్ళిపోవాల్సిందే. ఈ ఏడాది మార్చి 25వ తేదీన సదర్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఏంటంటే తన 2 కుమార్తెలు అదృశ్యమయ్యారు, సడన్ గా వాళ్ళు మిస్ అయిపోయారు, ఎక్కడున్నారో తెలియట్లేదు అని కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు, మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్నారు. 18 ఏళ్ళ ఒకరు, 30 ఏళ్ళ ఒకరు. వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు, వేరే ఎలాంటి ఐడి ప్రూఫ్స్ లేవు, ఏటీఎం కార్డ్స్ లేవు, డెబిట్ కార్డులు లేవు, ఏవి లేవు వాళ్ళ దగ్గర. అసలు దీంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఫోన్ లేదు కదా, ఫోన్ ఉంటేనన్నా వాళ్ళు ఎక్కడున్నారని లొకేషన్ బట్టి ట్రేస్ చేయగలరు. డెబిట్ కార్డు వాళ్ళకు వెళ్లారు కాబట్టి మిస్ అయ్యారా, లేదా డబ్బుల కోసమా, లేదా వాళ్ళే డబ్బులు డ్రా చేసుకున్నారా, వాళ్ళంతటా వాళ్ళు వెళ్లారు, ఎవరైనా కిడ్నాప్ చేసినా డబ్బులు ఏటీఎం అంటే అవి కూడా లేవు. సో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. అయినా పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, లాచూకి దొరుకుతలేదు. అట్లా 41 రోజులు గడిచినాయి. అయితే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒక్కసారిగా కదలిక తెచ్చిందని చెప్పొచ్చు. ఒక ప్రొఫైల్ లో ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి, బుర్కా వేసుకున్న అమ్మాయి అటు తిరిగి ఉంది, బుర్కా వేసుకుంది, చేతిలో AK-47 ఉంది. వీళ్ళకి డౌట్ వచ్చింది, సైమా పేరుతో ఉన్న అకౌంట్ లో ఉన్న అమ్మాయి నా కూతురేనే. తండ్రికి డౌట్ వచ్చింది, పోలీసులకు చెప్పాడు. వాళ్ళ ఇంకో సోదరి, 3వ సోదరి కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారని పోలీసులకు కొంచెం సమాచారం అయితే చెప్పింది. దీంతో పోలీసులు అప్పుడు మళ్ళీ దర్యాప్తు కొంచెం ఇంకా వేగవంతమైంది అనమాట దర్యాప్తు. అట్లా చెప్పిన కదా, తీగలాగారు, డొంకంతా కదిలింది. అసలు ఇంత జరుగుతోందని పోలీసులే షాక్ అయ్యారు. సడన్ గా మిస్ అయిన ఇద్దరు కూడా, అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా మతం మారిపోయారు, ఇస్లాంలోకి మారిపోయినారు పూర్తిగా. ఎట్లా మరి వాళ్ళని కాపాడడం ఎట్లా, వెనక్కి తీసుకురావడం ఎట్లా, ఇంత కుట్ర ప్రకారం హిందూ బాలికలని మతం మారుస్తున్న ఆ ముఠాను ఎట్లా కనిపెట్టడం ఎట్లా అంటే తీవ్రత అర్థమైపోయింది ఆగ్రా పోలీసులకు. సైబర్ క్రైమ్ అట్లనే ATS కి అప్పగించారు కేసును, దర్యాప్తును. అయితే వాళ్ళిద్దరు కూడా తరచుగా కనెక్ట్ అయ్యే మైక్రో బ్లాగింగ్ సైట్ గురించి వాళ్ళ ఇంకో సోదరి చెప్పింది. 3వ అమ్మాయి, 3 అక్క చెల్లెలు కదా వాళ్ళు, 2 వెళ్ళిపోయారు, ఒక అమ్మాయి ఇంట్లో ఉంది కదా, అమ్మాయి చెప్పింది. దీంతో ఆ బ్లాగ్ లో పోలీసులు రివర్టీ అనే ఒక పేజీని గుర్తించారు దర్యాప్తు చేస్తూ. అది కోల్కతా కేంద్రంగా పనిచేస్తోంది. అమెరికా, కెనడా, దుబాయ్, లండన్, ఈ 4 దేశాలతో ఇంకా కమ్యూనికేషన్ ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. అంతేకాదు ఆ దేశాల్లో మొత్తం అంటే 15 రాష్ట్రాల్లో లావాదేవీలు జరుగుతున్నాయి, డబ్బు లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ 2 అంశాలు కూడా కేసులో అంటే ముందడుగు వేయడానికి తోడ్పడింది పోలీసులకు. అంటే ఎక్కడున్నారా 2 అమ్మాయిలు, ఎక్కడున్నారు, ఏమయ్యారో తెలిసిందనమాట. మరి వాళ్ళని తీసుకురావడం ఎట్లా, కోల్కతాలో ఉన్నారని అర్థమైపోయింది వాళ్ళకి. పెద్ద సవాల్ అది వాళ్లకు. ఆ టీంలో ఉన్న మహిళా ఇన్స్పెక్టర్ ఆ గ్రూప్ లో చేరింది, రివర్టీ గ్రూప్ లో చేరి వ్యక్తిగతంగా వాళ్ళకు దగ్గరైంది. క్రమంగా దానికి చాలా రోజులు పట్టింది, కొన్ని రోజులు పట్టింది. 41 రోజులకు వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించారు కదా. తర్వాత కనీసం 10-15 రోజులకి వాళ్ళకి కనెక్ట్ అవ్వగలిగింది. అప్పుడు తెలిసింది వాళ్ళకు ఎంత పెద్ద నెట్వర్క్ వాళ్ళకి అర్థమైంది. అట్లా కమిషనర్ దీపక్ కుమార్, IPS ఆదిత్య నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ ప్రాంతం 100% ముస్లింలు ఉన్న ప్రాంతం కోల్కతాలో. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎక్కడైతే ఉన్నారో గుర్తించారు కదా, ఆ ఏరియా 100% ముస్లింస్ ఉన్న ప్రాంతం. దీంతో ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించారు కోల్కతాకి. వీళ్ళందరూ కూడా ఇంకా ఒక సామాన్య పౌరుల్లో వెళ్లారు, అక్కడికి మఫ్టీలో వెళ్లారు. 5 రోజులు అక్కడే ఉన్నారు. మరికొంత సమాచారం దొరికింది, వెనక్కొచ్చారు, మళ్ళీ పోలీస్ బాసులకు చెప్పారు. DGP రాజీవ్ కృష్ణ, పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ అలా ఆపరేషన్ అస్మితాను స్టార్ట్ చేశారు. 11 టీమ్స్ ఏర్పాటు చేశారు, సీక్రెట్ గా ఉంచారు, అత్యంత గోప్యంగా ఉంచారు. 45 మంది పోలీసులు ఆ టీముల్లో శిక్షణ తీసుకుంటున్నారు, శిక్షణ ఇస్తున్నారు. గానీ ఒక పెద్ద మత మార్పిడి ముఠాను ఛేదించడానికి తాము సిద్ధమవుతున్నామని వాళ్ళకే తెలియదు, ఎవరికి తెలియదు. ఒక టీం ఏం చేస్తుందో ఇంకో టీంకి తెలియదు. 11 బృందాలు కూడా విడివిడిగా అనమాట వాళ్ళకి. ఇట్లా మొత్తం ఆపరేషన్ సమయంలో ప్రభుత్వ వాహనానికి బదులుగా, పోలీస్ వాహనాలకు బదులుగా
కిరాయి టాక్సీని వాడుకున్నారు, కిరాయి టాక్సీలను మాత్రమే వాడారు వాళ్ళు. అలా కోల్కతాలో ప్రాంతానికి చేరుకున్నారు. చెప్పాను కదా 100% ముస్లింలు ఉన్న ప్రాంతం అది. అసలే మమతా ఇలాకా, వెళ్ళింది యోగి మనుషులు, యోగి పోలీసులు. ఎంత వ్యతిరేకత, ఎంత నిరసన, అసలు ఇంకా ఊహించుకోండి మీరు. ఒకేసారి దాడులు నిర్వహించారు ఎక్కడికక్కడ. 6 రాష్ట్రాల్లో 9 ప్రదేశాల మీద కూడా ఒకేసారి అటాక్ అన్నమాట. అసలు యూపీ పోలీసులు దేశంలోని పలు రాష్ట్రాల్లో అంటే 9 ప్రదేశాల్లో ఒకేసారి దాడి చేయడము ఇదే మొదటిసారంట. ఆగ్రా పోలీస్ కమిషనర్ అన్నారు. అట్లా 9 ప్రదేశాల్లో నిర్వహించిన దాడుల్లో 7 బాలికలను, ఒక యువతిని ఆ ముఠా బారి నుంచి రక్షించారనమాట. ముఠాతో సంబంధం ఉన్న 14 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి అంటే ఇస్లాం సంబంధించిన ఇస్లాం సాహిత్యం, బహుజన్ సమాజ్, ధరం పరివర్తన్, ఆప్కి అమానత్ ఆప్కి సేవ ఇలాంటి కొన్ని పుస్తకాలను, సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు హిందూ మతం పట్ల ద్వేషాన్ని పెంచే అనేక వీడియోలు, అనేక పుస్తకాలు, పాంప్లెంట్స్, అలాగే ఫోన్లలో కూడా పుస్తకాలతో పాటు వాళ్ళ ఫోన్లలో ఆ మెసేజ్లా, ఆ పోస్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ గుర్తించారు పోలీసులు. 6 రాష్ట్రాలని చెప్పినా కదా నెట్వర్క్, 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉందని. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా, ఢిల్లీ, ఉత్తరాఖండ్. ఇంకా విదేశాల నుంచి అమెరికా, కెనడా, యుఏఈ, ఖతార్, మలేషియా ద్వారా నడుస్తుంది. వాళ్ళకి ఫండింగ్ వస్తుంది. ముఖ్యంగా యువత టార్గెట్, హిందూ యువతనే టార్గెట్. అందులో కొందరు బాలికలు కూడా ఉన్నారు. లవ్ జిహాద్, రాడికలైజేషన్ ద్వారా మత మార్పిడి చేసేందుకు వీళ్ళు ఇంకా ఫేక్ సోషల్ మీడియా ఐడీలు, యూట్యూబ్ ఛానల్స్, ఎన్క్రిప్టెడ్ మేనేజింగ్ ప్లాట్ఫామ్లను వీళ్ళు వినియోగిస్తూ వచ్చారు. లష్కరే తోయిబా, అట్లనే పిఎఫ్ఐ, ఎస్డిపిఐ వంటి నిషేధిత సంస్థలతో కూడా ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతోంది ఇంకా. అట్లా 6 రాష్ట్రాల నుంచి జూలై 19న 6 రాష్ట్రాల నుంచి 10 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళలో గోవాకు చెందిన ఐషా, ఎస్బి కృష్ణ అనే మారిపోయారు. వాడి పేరు ఐషా గానీ ఎస్బి కృష్ణ అనే మారిపోయారు. అలీ హసన్, శేఖర్ రాయ్, అసలైతే అలీ హసన్ వాడు కానీ శేఖర్ రాయ్ పేరుతో అన్నమాట. ఒసామా, ఆగ్రాకు చెందిన రెహమాన్ ఖురేషి, ముజఫర్ నగర్ అబూ తాలిబ్, డెహ్రాడూన్ అబ్దుల్ రెహమాన్, ఢిల్లీ ముస్తఫా, వాడేమో మనోజ్ అనే పేరుతో మారు పేరు మనోజ్, జైపూర్ కు చెందిన మహమ్మద్ అలీ, జునైద్ ఖురేషి, మారు పేర్లతో, హిందువుల పేర్లతో వీళ్ళు ఇంకా ఈ ముఠాన్ని నడిపిస్తూ, అమ్మాయిలను టార్గెట్ చేస్తూ, యువతలను టార్గెట్ చేస్తూ, వాళ్ళని ఆకర్షిస్తూ, ఫేక్ ఐడెంటిటీతో, ప్రేమ పేరుతో క్రమంగా ఇస్లామిక్ ప్రచారం, ఆన్లైన్ సెషన్స్ నిర్వహిస్తూ, ఆ రెహమాన్ ఖురేషి అనేవాడు ఏకంగా వాడిదే యూట్యూబ్ ఛానల్, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీని వాడు ప్రచారం చేస్తాడు. ఢిల్లీకి చెందిన మనోజ్ పేరుతో ఉన్న ముస్తఫా అనేవాడు ఫేక్ సిమ్ కార్డ్స్, ఫోన్స్ ఇచ్చాడు వాళ్ళకి. బస్సులతో ఇంకా వీళ్ళందరినీ కూడా అమ్మాయిలను ఒక ప్రదేశం చెప్పడము, అప్పటికే వాళ్ళని ఇంకా మచ్చిగా అదే వాళ్ళని వల్ల వేసుకోవడము, రమ్మనడం, వాళ్ళని తీసుకెళ్లడము, పూర్తిగా ఇంకా వాళ్ళని ఒక వాళ్ళ మతాన్ని ఇంజెక్ట్ చేయడం అన్నమాట పూర్తిగా. అట్లా విదేశాల నుంచి వీళ్ళకు ఫండింగ్, అవన్నీ ఆధారాలన్నీ పోలీసులకు దొరికినాయి. దర్యాప్తులో ఇంకా బయటకు వస్తున్నాయి. ఈ ఐషా అనేవాడు, గోవాకు చెందిన ఐషా అనేవాడు ఫైనాన్స్ వ్యవహారాలంతా వాడు చూసుకుంటాడంట. కెనడాకు చెందిన సయ్యద్ దావూద్ అహ్మద్ అనేవాడు డబ్బు సమకూర్చాడు వీటన్నిటికీ ముఠాకు. ఏకకాలంలో ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో కార్యకలాపాలు అనమాట. అట్లా ఉత్తరప్రదేశ్ పోలీసులు, ముఖ్యంగా ఆగ్రా పోలీసులు ఈ మిషన్ అస్మిత, ఆపరేషన్ అస్మిత జరిపి ఈ ఒక పెద్ద ముఠా గుట్టును రట్టు చేశారనమాట. ఇక 18 ఏళ్ళు 33 ఏళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు కూడా, 3 అక్క చెల్లెలు వాళ్ళు, మధ్యలో అమ్మాయి ఇంట్లో ఉంది, 2 అక్క చెల్లెలు వాళ్ళు వాళ్ళ లోపరుచుకున్నారనమాట. అట్లా వాళ్ళను కాపాడగలిగారు. వాళ్ళతో పాటు ఇంకా 7 ఉన్నారు, మొత్తం 7 బాధిత బాలికలు ఉన్నారు, దాంట్లో యువతులు కూడా ఉన్నారు. వాళ్ళను పోలీసులు ఇంకా రక్షించారనమాట. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఇంకా. అయితే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. అట్లనే కేంద్ర గూఢచార సంస్థలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అట్లనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ STF, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS, ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్ అస్మితలో పాల్పంచుకున్నాయి. దేశంలో ఒక కుట్ర ప్రకారం లవ్ జిహాద్ జరుగుతుంది. కావాలని హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు, ఫేక్ ఐడెంటిటీతో అమ్మాయిలకు దగ్గరవుతున్నారు. నిజంగా ఇది జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తుంటే కాదంటారు వీళ్ళందరూ కూడా, లెఫ్ట్ లిబరల్ బ్యాచ్ అంతా కూడా. అరే ఇన్ని ఆధారాలు బయటపడుతున్నా, నిన్న మొన్న ఈ ఏడాది మార్చి నుంచి నిన్న మొన్నటి వరకు జరిగిన వ్యవహారం ఇది, రికార్డ్స్ ఉన్నాయి. చూపించదు మన తెలుగు మీడియా, చూపించదు అసలు, మన మీడియా చూపించదు, ఏ మీడియా చూపించదు, ఇవి చూపించదు, ఇలాంటివి చూపించదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.